నువ్వు చేస్తుందేం బాలేదు పిన్ని. బాగానే ఉంది. రోజు ఇవేగా యూజ్ చేస్తాను. నలుగురిలో తిరిగే వాళ్ళకి ఆ మాత్రం కనిపించాలిగా. నేను మాట్లాడుతుంది నీ మేకప్ గురించి కాదు. ఓ, నా హెయిర్ స్టైల్ గురించా? దీనికి బయట ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా భూమి? తెలివిగా మాట్లాడొద్దు పిన్ని. నా తెలివితేటలకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. చూడు పిన్ని, నీకేదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడు. ఎందుకు వాళ్ళని వీళ్ళని డిస్టర్బ్ చేసి నన్ను టార్గెట్ చేయాలనుకుంటున్నావు? నేను టార్గెట్ చేసేంత స్థాయి నీకింకా రాలేదు భూమి. నువ్వు చాలా చిన్న పిల్లవి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించి నన్ను నేను తగ్గించుకోలేను. నిజంగా నువ్వు నీ గురించి అంత గొప్పగా ఊహించుకునేదానివి అయితే మా శారదాత్తయ్యని ఎందుకు బెదిరించాలని చూస్తున్నావు? నేను ప్రత్యేకంగా బెదిరించాల్సిన అవసరం లేదు. బెదిరించావ్. చెప్పు, ఏం చేశావ్? మా అత్తయ్యకి ఏం విషయం పెట్టావ్? నువ్వే నా కోడలివని ఎంతో ప్రేమ చూపించే మా అత్తయ్య ఈ రోజు ఇంటి గుమ్మం తొక్కద్దని మాట్లాడింది. ఏం చేశావ్? ఈ అపూర్వ వేసే ఎత్తేంటో అర్థంగాక తలకిందులైపోతున్నావా భూమి? అయినా నీకెలా అర్థమవుతుందిలే. ఇంతవరకు మీ నాన్న నేను చెప్పింది వినేవాడు. అదంతా అబద్ధమని తెలియక నమ్మాడు. నేను గీసిన గీత దాటలేదు. అదంతా మోసమని తెలియక దాట్లేదు. అలాంటి నా భర్త ఈరోజు నన్నే అనుమానిస్తున్నాడు. మీ అమ్మని చంపింది నేనే అన్న అనుమానం ఆయనకొచ్చింది. నిజాన్ని అన్వేషించే పనిలో ఉన్నారు. నా కూతుర్ని ఇష్టలేని కాపురం చెయ్యమని చెప్పే పరిస్థితిని మా ఆయనకి తీసుకొచ్చావు. ఏ తండ్రి తన కూతురి కాపురం పాడవాలని కోరుకోరు. నా కూతురి కాపురం చక్కదిద్దమని నేను చెప్పానా? మంచిదే కదా. నాకు నచ్చలేదు. అందుకే నీకు కూడా ఊపిరాడకుండా చేయాలి అనుకున్నాను, చేశాను. పెద్ద హుషారుగా వెళ్తావుగా ఇంటికి. ఇప్పుడెలా వెళ్తావు? భర్త రానివుడు. ఇక ఎంతో కొంత నీ మీద జాలు చూపించే నీ ప్రియమైన అత్తగారు కూడా నిన్ను రావద్దు అని చెప్పేసింది. నువ్వు నన్ను ఒక్క దెబ్బ కొడితే నేను నిన్ను 10 దెబ్బలు కొడతాను భూమి. ఊపిరి తిప్పుకోలేవు. నన్ను కెలికావుగా, చూసుకో ఇక నుంచి నువ్వు పడే పాటలు. ఛీ! నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి. మంచి వాళ్ళని కూడా నీ గుప్పెట్లో పెట్టుకుని నువ్వెలా ఆడిస్తావో ఆడించు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు. నీ బ్రతుకు ఇంకొన్ని రోజులు మాత్రమే. ఏయ్, ఏంటి తేల్చేది? ఇలాంటివన్నీ చాలా చూశాను. నీకు చెప్పిందే చెప్పి అలుపు రావట్లేదేమో గాని నాకు మాత్రం విని విని విసుగొస్తోంది. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు భూమి. వెళ్ళి పని చూసుకో.